సారీ అండి. ఈరోజైతే మొఖం సగం సగమే కనబడుతుంది మీకు వీడియోలో అయితే. సో, ఎందుకంటే మా బాబు ఉన్నాడని చెప్పేసి వీడియో నేను సరిగ్గా కనపడుతుందా లేదా చూడరా అంటే, వాడు సగం ఫేసే పెట్టేసి వెళ్ళిపోయాడు. నేను గూడా లెగవలేక సరే చూద్దాం కదా అని చెప్పేసేసి నేను అలాగే కూర్చున్నా. వీడియో బాగా వస్తేమో అని చూశాను. సో, వీడియో యాక్చువల్‌గా అయితే సగం పార్ట్ అయితే ఇంకా డిలీట్ కూడా చేసేసాను నేనైతే. ఇంక దాంట్లో అయితే ఇంకా సగమే ఉందనమాట ఫేస్ అయితే నాది. సో, అందుకని చెప్పేసి అది డిలీట్ చేసి ఈరోజైతే ఈ వీడియోతో ఇలా అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, మన శ్రావణ మాసం వచ్చేసింది. మన వరలక్ష్మి వ్రతంలోకి రెండో వారం దగ్గర కూడా వచ్చేసాము. ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే చాలా పనులుంటాయండి. మనం అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే మనం అస్సలు చేసుకోలేము. ఎందుకంటే ఒక్క మనిషే చేయాలి. ఇంట్లో వాళ్ళు నాకు తెలిసినంత మటికి ఏవో చిన్న చిన్న హెల్ప్ చేస్తారేమో గానీ అన్నీ అయితే చేయకపోవచ్చు. మా ఇంట్లోనే కాదండి, అందరింట్లో కూడా 99% ఇలాగే ఉంటారని అనుకుంటున్నాను. సో, అందుకని ఇక్కడైతే నేను నిన్న షాపింగ్ చేసి ఏమేం తెచ్చుకున్నా అని చూపిస్తా. మనం ఏ పనులైతే గనక ముందు చేసుకొని పెట్టుకుంటే మనకనేది పని హడావిడి లేకుండా గంటలో అయిపోతుందయితే నేను చెప్పనండి. ఎందుకంటే మీరు ఎన్నింటికి లేచినా గంటలో అయ్యే సమస్య అయితే లేనే లేదు. కొంచెం టైం పట్టుద్ది. కాకపోతే ఇంకొంచెం ఫ్రీగా చేసుకోవచ్చనమాట. హడావిడి లేకుండా ఇయన్నీ ముందు రెడీ చేసి పెట్టుకుంటే మనకి టెన్షన్ ఉండదు కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో మీకు ప్రెజెంట్ చేస్తున్నాననమాట. సో, అందుకని ఇక్కడ యాక్చువల్‌గా అయితే ముందు ఇంట్రో కూడా చెప్పానండి. కానీ మా వాడు సరిగ్గా పెట్టకపోయేసరికి కెమెరాని నేనింకా అది డిలీట్ చేసేసి మిగతా వీడియోనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఈరోజైతే మనం ఏ పనులు తొందరగా చేసుకుంటే మనం ఆ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మనం తొందరగా చేసుకోవచ్చు. ఉన్న పనిలో తొందరగా ఫాస్ట్‌గా చేసుకోవడానికి ఏది అవకాశం ఉంటది అనైతే నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. సో, నేనైతే తెచ్చుకొని చూపిస్తున్నాను గదా! సో, ఇవన్నీ కూడా తెచ్చుకొని ముందే రోజు మనం ముందు రోజు గాని, 2 రోజులు ముందు గాని తెచ్చిపెట్టుకుంటే ముందు అసలు ఒక పెద్ద పని అయిపోయినట్టేనండి. ఎందుకంటే మనకు కావాల్సినయన్నీ మనకు అందుబాటులో ఉంటే మనం ఏం చేసుకోవాలనేది ప్లానింగ్ చేసుకొని చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే ఇది వీడియోలో చూపించట్లేదండి మీకు. మనం ఏవైతే పనులు చేయాలో అన్నది మొత్తం గనక పేపర్ మీద ముందే రాసి పెట్టుకొని, ఆ తర్వాత మనం ఏ పనులు చేసేసామని టిక్‌లు కొట్టుకుంటా ఎళ్తే గనక చక్కగా పనులన్నీ కూడా తొందరగా అయిపోతాయండి. మనం ఏ పనులు అయిపోయినాయి, ఏ పనులు పెండింగ్ ఉన్నాయి అన్నది అని కూడా ఒక క్లారిటీ ఉంటుంది. నేను కూడా పండగ వచ్చిందంటే ఏం ప్రసాదాలు చేయాలి, ఫస్ట్ ఏ పని చేయాలి, ముందు రోజు ఏ పని చేయాలి అన్నీ కూడా నిజంగానే లిస్ట్ ఔట్ చేసుకొని పెట్టుకుంటానండి. మనకు కావాల్సిన వస్తువులు కూడా ముందే తెచ్చిపెట్టుకోవాలి కదా! లేదంటే మనకి పని అనేది చాలా లాగ్ అవుతుందనమాట. ఒక పని చేసి ఇంకొక పని అయ్యో! ఇది లేదే అనుకోని మళ్ళీ బజార్‌కెళ్ళి పరిగెత్తడం ఇదంతా కాకుండా ముందు రోజే మనం 2 రోజుల ముందు గాని, ఒక రోజు ముందు గాని తెచ్చిపెట్టేసుకుంటే గనక మనకి ఇవన్నీ కూడా కొంచెం క్లారిటీగా ఉంటుంది. సో, ఇప్పుడైతే ఆ లిస్ట్ ఔట్ చేసి యాక్చువల్‌గా మీకు రాసి చూపిద్దాం అనుకున్నాను. దానికి కూడా టైం లేదండి. యాక్చువల్‌గా నిన్న సాయంత్రం షూట్ చేశాననమాట వీడియో కూడా హడావిడిగా. ఎట్టి పరిస్థితిలో ఈరోజు మార్నింగ్ కల్లా మీకు ప్రెజెంట్ చేయాలని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగే యాక్చువల్‌గా వేరే పని పెట్టుకొని దానివల్ల ఫుల్ హెడేక్ అయిపోయింది. సో, ఆ హెడేక్ నుంచి బయటపడటానికైతే ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి నేను అప్‌లోడ్ చేస్తున్నాను. మేబీ మధ్యాహ్నం కల్లా రావచ్చండి. ట్రై చేస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకైతే ఇది వీడియోని పోస్ట్ చేయడానికి. సో, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా! నేను తెచ్చుకున్నయి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను. ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మనకి పండగల్లో 2, 3 పనులుంటాయి. ఇల్లు క్లీన్ చేసుకొని పెట్టుకోవడం ఒకటి. ఆ తర్వాత అమ్మవారికి ఏమేం కావాలో రెడీ చేసుకోవటం ఇంకొకటి. ఆ తర్వాత ముగ్గులు, రంగులు, దీపాలు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి డెకరేషన్, ఆ తర్వాత ప్రసాదాలు. సో, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్తే గనక మనం పూజ దగ్గర ముందు ఏమేం చేయాలో నేను ముందు చూపించుకుంటానండి. సో, ఇక్కడైతే నేను వాయనము ఎలా ఇవ్వాలి, వాయనానికి మనం ఆల్రెడీ గిఫ్ట్ ఆర్టికల్స్ తెచ్చుకున్న వాళ్ళు గానీ, లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి బాగా హల్చల్ అవుతున్నాయి కదా! సో, రిటర్న్ గిఫ్ట్స్ లేకుండా ఎవరు ఏ ఫంక్షన్ కూడా చేయట్లేదండి నిజం చెప్పాలంటే. సో, నాకున్నంతలో నేనైతే ఇవి చిన్న చిన్న బౌల్స్ తెచ్చుకున్నాను. ఒక్కోటి రూ. 40 ఏమో పడింది. అయితే నేను బ్లౌజ్ పీస్ అయితే మంచి పీస్ తీసుకున్నానండి. రూ. 100 పీస్ పడింది. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా తక్కువ కాస్ట్‌లో అవే తీసుకునేదాన్ని. కానీ మా మదర్ అన్నారన్నమాట, సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు పెడతారు. దానికోసం ఎందుకు రూ. 20, రూ. 30 ముక్కలు మంచి ముక్కలు పెట్టొచ్చు కదా! అన్నది. సో, మనం పెట్టే ముక్క అనేది వాళ్ళు నిజంగానే వేసుకునేటట్టుగా ఉండాలి అనుకుంటాను. అందుకని చెప్పేసి రూ. 100 బ్లౌజ్ పీస్ ఇస్తున్నాను. కొంచెం దాని మీద కొంచెం చిన్న చిన్న బుటాస్‌లాగా వచ్చిందనమాట. సో, అవి తీసుకొని ముందైతే మనం చక్కగా తాంబూలానికి ఏమివ్వాలో అంటే వాయనానికి ఏమివ్వాలో అన్నీ కూడా ముందు రెడీ చేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా బావుంటుందండి. సో, నేనైతే గిఫ్ట్ ఆర్టికల్స్ తీసుకొని ఏవైతే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానో అవి తీసుకొని వాటిలో బ్లౌజ్ పీసెస్ పెట్టుకున్నాను. సో, ఇవేంటంటే గాజులు కూడా మనం ఆల్రెడీ తెచ్చి పెట్టేసుకుంటాం గదా! అవన్నీ గూడా మనం రెడీమేడ్‌గా తెచ్చుకునేయి కాబట్టి సో, అవన్నీ పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే పసుపు, కుంకుమల ప్యాకెట్ కూడా తెచ్చుకున్నానండి.
పసుపు కుంకాల ప్యాకెట్ కూడా మనం అప్పటికప్పుడు ఇచ్చేదే కాబట్టి సో దాన్ని కూడా మనం రెడీమేడ్గా అలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ ప్లేస్లో అరేంజ్ చేసుకోవటం కానీ, లేదంటే ఏదో ఒక రూమ్లో ఇవన్నీ సెట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మన పూజ టయానికి అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడానికి సరిపోతుంది. సో ఇంకా ఒకటి ఏంటంటే, నేనైతే ఆకులు వక్కలు తాంబూలం ఇవైతే ఇంకా పెట్టలేదండి. ఎందుకంటే ఆకులు ముందు పెట్టేశామంటే మనము అవన్నీ వాడిపోతాయి. తమలపాకులు బయట పెట్టేసుకుంటే వాడిపోతాయి కాబట్టి అవి పెట్టలేదు. సో అరటిపళ్ళు వచ్చేసరికి పచ్చి తెచ్చుకుందాం అనుకున్నాను. పచ్చి అయితే తేలేదండి. కొంచెం పండుగా ఉన్నాయి. సో ఈరోజు తెప్పిద్దామని చెప్పేసి నేను అరటిపళ్ళు కూడా నిన్న తెచ్చుకోలేదు. సో ఇలా అయితే ముందు మనం ఇంత మటుకు అరేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వక్కలు కనుక మనం రెడీమేడ్గా ₹1 ప్యాకెట్స్ తెచ్చుకుంటే కనుక అవి కూడా తెచ్చుకొని ముందు పెట్టుకొని ముందుగా రెడీ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. కొంచెం పని కూడా తగ్గుతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను కొంచెం అన్ని మిక్సింగ్లో చూపిస్తున్నానండి. కొంచెం వీడియో హడావిడిగా షూట్ చేశానని చెప్పాను కదా. సో తర్వాత అయితే మనం పూజ దగ్గరికి వెళ్తే పూజలో ఇప్పుడు మనకి వాయనం కూడా పూజలో భాగమే. ఆ తర్వాత పూజకెళ్తే మనం కలశం పెట్టుకునే వాళ్ళు కానీ, కలశం పెట్టుకుంటే గనక కలశం పెట్టుకునే వాళ్ళైతే ఇంకా కలశం మీద మనం కంపల్సరీగా జాకెట్ పీస్ అనేది ఒకటి పెడతాం కదా. సో ఆ జాకెట్ పీస్ కూడా అప్పటికప్పుడు కాకుండా చక్కగా ఇలాగ రెడీగా మనం ఫోల్డ్ చేసి రెడీగా పెట్టేసుకున్నాము అంటే గనక మనకి కలశం పెట్టుకునేటప్పుడు కలశం మనం ముందు పెట్టుకోకూడదు, ముందు రోజు కూడా పెట్టుకోకూడదు కాబట్టి ఇలాగ ఒక ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే మనకి ఒక పని తగ్గిపోద్దండి. వీటితో పాటుగా కొన్ని పూజా సామాన్లు కూడా మనం క్లీన్ చేసి పెట్టుకొని మనకి ఏమేమి కావాలో వస్తువులు బీరువాల నుంచి తీసుకొని పెట్టుకొని, ఎందుకంటే మనం పూజకి చేస్తున్నామంటే కొన్ని పనులు రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదండి, అవన్నీ కూడా. సో ఇక్కడైతే అమ్మవారికి ఏ చీర కట్టాలో తీసుకొని బయట పెట్టుకోండి. ఆ తర్వాత మనం కూడా పూజలో కూర్చున్నప్పుడు మంచి చీర కట్టుకొని కూర్చుంటాం కదా. సో అమ్మవారికి కట్టే చీరలు, మనం కట్టుకునే చీరలు సపరేట్ చేసుకొని ఎవరి చీర వాళ్ళది, అమ్మకి పెట్టే చీర, ఎందుకంటే ఇవన్నీ ముందు మనం పూజ మీద కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ లెగవకుండా ఉండటానికి కూడా ముందు ఇవి అరేంజ్ చేసి పెట్టుకుంటే మనకి హడావుడి లేకుండా సరిపోతుందనమాట. ఆ తర్వాత మనం కలశం చెంబు అయితే పూజ రోజు మనం పెట్టుకోవాలి. పూజకి అమ్మవారిని పెట్టుకొని ఫోటో పెట్టుకొని ఆ తర్వాత మనం కలశం చెంబు పెట్టుకుంటాం కాబట్టి సో కలశం చెంబులో ఏమైతే కావాలో అవన్నీ అయితే మనం అప్పటికప్పుడే రెడీ చేసుకోవాలండి. పూజ ముందే రెడీ చేసుకోవాలి. కానీ ఇవేంటంటే కలశం మనకు కావాల్సిన పూజా సామాను, ఆ తర్వాత కలశం చెంబుకి బొట్లు ఇలా పెట్టుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి చక్కగా మనం చెంబు మొత్తం పసుపు పూయాలనుకుంటే చెంబు మొత్తం పూయొచ్చండి. నేనేంటంటే ఓన్లీ అక్కడ అష్టలక్ష్మి చెంబు అనమాట ఇది. సో అష్టలక్ష్మి చెంబులు కాబట్టి అష్టలక్ష్మికి మాత్రమే బొట్టు పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇది కూడా చిన్న పనే అనుకుంటాం కానండి, పూజ టైము హడావుల్లో అది కూడా చాలా పెద్ద పనిగా కనబడుతుంది అనమాట మనకి ముందు రోజు చేసుకుంటే ఇదేంటి ఇంత చిన్న పని కూడా మనం ముందే చేయాలనిపిస్తుంది. పూజ టైంలో చేసుకుంటే అప్పుడు తెలుసుద్దండి ఎంత హడావుడి పడతామో, ఒక పని చేసి ఒక పని గుర్తుండి ఒక మర్చిపోయి మళ్ళీ పూజ మీద కూర్చొని మళ్ళీ ఇంట్లో వాళ్ళు అందించే వాళ్ళు ఉండొచ్చు, అందించే వాళ్ళు లేకపోనువచ్చు. పూజ మీద కూర్చొని మళ్ళీ అది కావాలి ఇది కావాలని లేసే కంటే ముందే మనం చక్కగా అన్ని ప్లాన్ చేసుకొని ఇట్లా కూర్చుంటే బాగుంటుందన్నది నా ఒపీనియన్. సో ఆ తర్వాత మనం కలశానికి పెట్టుకునే కొబ్బరికాయను కూడా చక్కగా మనం డెకరేట్ ఇలా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ముందే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనమేం కొబ్బరికాయని తీసుకెళ్ళి మన కలశం మీద పెట్టం కదా. కాబట్టి మనం ముందు రోజు రెడీ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి హడావుడి లేకుండా రెడీగా పెట్టుకుంటే కనుక మనకు పూజ టయానికి 2 చక్కగా కలశము కొబ్బరికాయ రెడీ అయిపోయింది కాబట్టి తర్వాత వాటర్, తర్వాత దాంట్లో పోయాల్సిన పసుపు కుంకుమ అవన్నీ రెడీ చేసేసుకుంటే మనకి పని అనేది ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా మనకి పూజా సామాగ్రి కూడా నైటే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనం సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత సో ఇంకా వంటగదిలోకి వచ్చేస్తే మనం ప్రసాదాలు చేసుకోవాలి కదా. ప్రసాదాలు ఏవి కనబడట్లేదా? ఎక్కడెక్కడ దాకా కనబడుతున్నానా? ఇక్కడ దాకా కొంచెం ఉండు. పైకను కెమెరా పైకను మొత్తం ఇక్కడ దాకా కనబడుతున్నాగా. సరే, ఇంకా వంటగదిలోకి వస్తే వంటగదిలో మనం ప్రసాదాలు చేసుకోవాలి కదండి. సో ప్రసాదాలు చేసుకునేటప్పుడు మనం ఏమేమి తొందరగా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రికాషన్స్ ఏమేమి చేసుకుంటే కనుక మనం తొందరగా వంట చేసుకోవచ్చు, మన అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలని ఏమేమి పెట్టుకోవచ్చు అనేది ఈజీగా చెప్పేస్తాం. నేనైతే కావాలనే క్లిప్ యాడ్ చేశానండి. ఎట్లా అంటే కెమెరా మనకి సెట్ చేసుకోవటం ఎట్లా అన్నది. సో మా బాబు ఉన్నాడని చెప్పేసి నేను ఇంకా అది కావాలని డిలీట్ చేయలేదు. మీరు కూడా చూస్తారని కొంచెం అడ్జస్ట్మెంట్స్ అన్నిటికీ కెమెరా అన్ని చూసుకోవాలి కదా, ఫోన్ ఎలా పెట్టుకోవాలన్నది. సో అందుకని కావాలని చూసేసేయండి. సో మనమైతే ప్రసాదానికి ముందుగా అయితే పులిహోర చేస్తాం కదా. పులిహోరకి అయితే చక్కగా ముందు రోజు చింతపండు నానబెట్టేసుకొని పులుసు పిండేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని దాన్ని తాలింపు కూడా వేసేసుకొని, లేదంటే చింతపండు పులుసు వరకు పిండేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే మనం రైస్ పెట్టుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత మనం పొంగల్ ఒకటి, లేదంటే
పూర్ణం బూరెలు, కొంతమంది పాల తాలికలు ఇవన్నీ చేస్తారు కదండీ! సో, వీటన్నిటిలోకి పానకము, వీటన్నిటిలోకి మనకు బెల్లం అవసరమవుతది. సో, ఆ బెల్లాన్ని గనక ముందు రోజు సాయంత్రం పూట ఇలా మనం తరిగి పెట్టేసుకుంటే అప్పటికప్పుడు మనం తరుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇలా తరిగేసి ఒక బాక్స్‌లో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే రెగ్యులర్ పెట్టుకునే బాక్స్‌లో పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకున్నామంటే మనం పొంగల్ బియ్యం పెట్టంగానే బియ్యము పాలు పొంగిన తర్వాత బియ్యం ఉడుకుతది కదండీ! అన్నం ఉడికంగానే చక్కగా ఇదన్నీ వేసుకుంటే మనకి అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటది. సో, ఈసారైతే మనం అందరూ గూడా పూర్ణానికి గాని, లేదంటే గారెలకు గాని పోస్తా ఉంటారు గదా! మన అమ్మవారి ప్రసాదాల్లో. సో, అప్పుడు పప్పు అయితే పొట్టు పప్పే వాడతాను నేను గూడా. కానీ ఇలాంటి పండగ టైంలో ఇలాగ మినప గుళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటే గనక మనకు అప్పటికప్పుడు పనైపోతుంది. చాలామంది ముందు రోజే పిండి రుబ్బి పెట్టుకుంటారండి. అది కొంతమంది తప్పని అంటారు. కొంతమంది రైట్ అంటారు. సో, నేనైతే కొన్ని సార్లయితే అప్పటికప్పుడే ఆ రోజే ఉదయాన్నే చేస్తానండి. ఒకరోజైతే ముందు రోజే చేసి పెట్టుకుంటే ఎందుకంటే పనులు హడావుడిలో అవ్వవండి పనులన్నీ కూడా. సో, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చనైతే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత అమ్మవారి ప్రసాదానికి మనకి వాయనానికి మనం శనగలు ఇస్తాం గదా! సో, శనగలు కూడా నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా నానబెట్టి పెట్టేసుకోండి. ఒకవేళ మర్చిపోతాము అనుకుంటే గనక ముందు మనం ఎప్పుడైతే వంటింట్లో పని చేసుకుంటామో అప్పుడు ఇలా గిన్నెలో పోసేసుకొని పెట్టుకుంటే మనం పడుకునేటప్పుడు నానబోసుకుంటే గనక మార్నింగ్ ఇవి శనగలు కొంచెం భాగం ఉడకబెట్టేసుకుంటే మన అమ్మవారి ప్రసాదానికి పనికొచ్చేది గుగ్గిళ్ళ కింద. మిగతా నానబెట్టిన శనగలొచ్చేసరికి మనం వాయనంలో తాంబూలంలో ఇస్తాం గదండీ! సో, దానికి పనికొచ్చిద్దనమాట. ఆ తర్వాత పూజకి అందరిని పిలిచే ముందే పసుపు రెడీ చేసి పెట్టుకోవడం, పసుపు కలుపుకొని కాళ్ళకి గంధం కలుపుకొని పెట్టుకోవడం అవన్నీ చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారిని రెడీ చేసే విషయం అయితే ముందు రోజు సాయంత్రం కంపల్సరీగా అన్నీ డెకరేట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇది ఓన్లీ అలంకార పర్పస్ కోసం మనం పెట్టుకుంటాం కాబట్టి చక్కగా ఇలా డెకరేట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. మనం కలశవేం పెట్టట్లేదు, ఫోటోనేం పెట్టట్లేదు కాబట్టి ఇలా చేయొచ్చు. ఆ తర్వాత ముందు రోజే మనం చక్కగా గార్లాండ్స్ రెడీ చేసేసుకొని, ఆ గార్లాండ్స్‌ని ముందు రోజు అన్ని మాలలు కట్టుకొని పెట్టుకుంటే గనక ఆ రోజు సాయంత్రం గానీ, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఇలా డెకరేట్ చేసుకుంటే మనకి ఆ టైంలో అనేది పననేది తగ్గుతుందండి. మనం అప్పటికప్పుడు గార్లాండ్స్ తెచ్చుకున్నా, లేదంటే ముందు రోజు చక్కగా రెడీ చేసి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా తర్వాత ముందు రోజు నైటే ఇల్లు, వాకిళ్ళు అన్నీ క్లీన్ చేసుకొని, ముగ్గులేసుకొని పెట్టేసుకుంటే గనక ఇది జస్ట్ నేను వీడియో పర్పస్ కోసం చూపిస్తానండి. ఇది ఎప్పుడో తీసిన వీడియో అనమాట. సో, అలా తీసుకొని రెడీగా పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ లేవంగానే వంటగదిలోకెళ్ళి వంట చేసుకుంటా ప్రసాదాలు పెట్టుకుంటే ప్రసాదాలు అయిపోగానే చక్కగా అమ్మవారిని డెకరేట్ చేసుకొని పూజకు కావాల్సినవి అన్నీ కూడా మనం చూసుకుంటే మన పనులనేవి ఎప్పటికంటే కూడా ఇంకొంచెం తొందరగా అయిపోతది. అన్నీ అయిపోయిన తర్వాత మనం కూడా ప్రసాదం స్వీకరించి చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా పండగ అయిపోయిన తర్వాత కూడా చాలా పనులు ఉంటాయి కదండీ! అందుకని. సో, ఇవైతే నాకు తెలిసిన కొన్ని ప్లానింగ్స్ అండి. నేను ఫాలో అయ్యి కూడా ఇవే అనమాట. సో, అందుకనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు కనుక వీడియోలో ఏదన్నా ఒక్క పాయింట్ నచ్చినా కూడా వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.